తలకాయ చెప్పు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేము చౌరస్తాలో శివాలయానికి వచ్చాము. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మరోసారి హిందూ బంధువులందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప ఫ్యామిలీ. క్లినిక్ పసిపిల్లల తల్లులు ఎవరైనా ఉంటే చెప్పండి. ఆలయానికి వచ్చారు. ఇక్కడ మీకు పూర్తి స్వేచ్ఛ. ఇది మనది ఆలయం. ఒక ప్రశాంత వాతావరణంలో మీ దర్శనం జరగాలి. మనం మన గుడికి వచ్చాం అని ఒకటే భావన పెట్టుకోండి. మీకు ఇబ్బంది అయితే ఇక్కడ ఉన్న మేము సర్వీస్ చేయడానికి మేము ముందుకు వచ్చాం. మాకు చెప్పండి. దయచేసి ఎవరు బాధపడకండి. ఉన్నంతసేపు మహాశివుడి స్మరణ చేస్తూ ఉండండి. మీ యొక్క ఈ శివరాత్రి పర్వదినం పూర్తి సత్ఫలితాలు ఇవ్వాలని మేము కోరుకుంటూ ఇంత ప్రశాంత వాతావరణంలో ఈరోజు ఏర్పాటు చేస్తాం. మీకు నీళ్లు కావాలని ఇస్తాం, లేదా మా గోపికలు ఎవరు కూడా గర్భగుడిలో పుట్టకండి ఇస్తున్నాం. అవకాశాన్ని వాడుకోండి. గోపికగా ఉంటూ ఆ పంచామృతాన్ని అంతకు ముందు అక్కడ ప్లేట్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మొత్తం సమస్త సృష్టికి ఆయన చూస్తుంది. భగవంతుని దర్శించుకోవడానికి వస్తున్నాం కాబట్టి ఆ భగవంతుడు ఎలా అయ్యాడు సూపరెడ్డి కనుక అంతటి మహాపురుషుడు మహోత్తముడు మహాశివుని యొక్క ఆశీస్సులు మనకు అందాలి అని అనుకొని దయచేసి మనకున్న జన్మలో మనకు అందుబాటు అయిన ఏరియాలో స్వామి యొక్క ఆలయ నిర్మాణం యొక్క అవకాశం మనకు దొరకడం మన అదృష్టంగా భావించి దయచేసి మీ శక్తి కొలది ఆలయ నిర్మాణానికి దయచేసి ఎంతో కొంత రేపటి రోజున మీరే చెప్పుకుంటారు. మా అమ్మనాన్న వాళ్ళు ఈ ఆలయం కట్టడం కోసం డబ్బులు ఇచ్చారా, మనకు రాలేదు అదృష్టం అని చెప్పేసి దయచేసి ఉన్న అవకాశాలు అందరూ వాడుకోండి. మహాశివుని ఆలయం అంటే మామూలు విషయం కాదు. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అలాగే ఈరోజు కార్యక్రమాలలో సాయంత్రం 6 గంటలకు ఆలయంలో ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమాలు ఉంటాయి. రాత్రి 9 గంటలకు భజన సంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి. భజన మండలి వారిచే భక్తులందరికీ కూడా ఉపవాస దీక్ష విరమించేందుకు ఆలయం నుంచి ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పుడు కూడా మీరు స్వామి దర్శనానికి వస్తున్నారని మీ అందరి జన్మ తరించాలి, శివరాత్రి మంచి ఫలితాలు కలగాలని చెప్పి పంచామృతాన్ని ఆలయం నుంచి ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం కూడా ఉపవాసం కూడా ఆరోగ్యం బాగాలేకుండా బయట భయపడిన పసుపుల తల్లి వికలాంగులు ఆయన అక్కడ లోపల కావాలని